బంగారంపై దుష్ప్రచారాన్ని ఖండించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కొన్ని తెలుగు టీవీ ఛానళ్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. మహిళల బంగారానికి ఎలాంటి ఇబ్బంది లేదని, నవంబర్ 8 తర్వాత కిలోల కొద్దీ బంగారం కొన్నవారిపై మాత్రం చర్యలుంటాయని స్పష్టం చేశారు. బంగారంపై మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కొన్ని తెలుగు ఛానళ్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. దీనిపై ట్విట్టర్లో ఆయన స్పందించారు. బ్లాక్ మనీపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధం ముందు ఈ ప్రచారం ఓడిపోతుందన్నారు. బ్లాక్ మనీ ఇష్యూ, నోట్ల రద్దుపై బహిరంగంగా మాట్లాడలేని వాళ్లే ప్రధాని మోడీని అప్రతిష్ట పాలు చేసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. బంగారంపై మహిళలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దన్నారు వెంకయ్య. సాంప్రదాయంగా మహిళలకు వస్తున్న బంగారాన్ని ముట్టుకోబోమన్నారు. నోట్ల రద్దుపై నవంబర్ 8న ప్రధాని మోడీ ప్రకటన చేసిన తర్వాత కిలోల కొద్దీ బంగారం కొన్నవారిపైనే ఎంక్వైరీ జరుగుతుందన్నారు. మిగిలిన వారికి ఎలాంటి భయం అవసరం లేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు వెంకయ్యనాయుడు. ముఖ్యంగా యువకులు దీనిపై ముందుకు రావాలని కోరారు.